పేరు నీ పేరు? వెంకటేశ్వర. ఏ ఊరు మీది? రమేశ్వర్. మేడ్చలా? రామకోల్. రావల్కోల్. ఓకే, ప్రాబ్లం ఏముండే నీకు? అది నరము రాసుకపోయింది బొక్కకు. ఏం చేసినావు దానికి? 20-30 ఏళ్ళ వరకే నడుస్తపోతే ఆపరేషన్ చేయించిన. ఎక్కడ చేయించినావు? ఆ చచ్చిపోయి అది అదనం తప్ప 5,000-6 నెలలకు వస్తుంది. అట్లా కాదు, విఆర్పి హాస్పిటల్ చేయించినాము, తగ్గలేదు. మళ్ళీ ఇక్కడికి తెలిసిన వేరే వాళ్ళని కనుక్కొని మేము ఇక్కడికి వచ్చినాం, చేయించుకున్నాం. బాగుంది. ఫస్ట్ ఆపరేషన్ చేసుకున్నాడు. నడుములో చీమ వచ్చింది, బొక్కలో చీమ వచ్చింది, నరం మొత్తం చీమ వచ్చింది. ఫస్ట్ ఆపరేషన్ చేసుకున్నాక ఎన్ని రోజులకు నీకు బాగా ఇబ్బంది అయిపోయింది? ఇక ఎన్ని రోజులకు అయిందా మీకు? నెలకి చాలా ఎక్కువ ఇబ్బంది ఉండే. ఎంత ఉన్నాయమ్మా అవస్థ అప్పుడు? లేవలేక కూర్చోలేక పడుకోలేకున్నాడు. ఫస్ట్ ఆపరేషన్ చేసుకున్నాక మన దగ్గరకు వస్తే ఎంఆర్ఐ ఇట్లా తీసినాము. కొత్త ఎంఆర్ఐ తీస్తే నడుములో మొత్తం చీమ వచ్చింది ఆపరేషన్ చేయడం వల్ల. బొక్కలకు గారి నరం చుట్టూ చీమ వచ్చింది. సో మన దగ్గర మళ్ళీ సెకండ్ ఆపరేషన్ చేసినాం. ఇక్కడ మొత్తం నరంలో చీమ అంతా తీసేసి బొక్కలకు అంతా రాడ్ స్క్రూలు వేసి మొత్తం క్లీన్ చేసి ఆపరేషన్ చేసి పెట్టినాము. ఇప్పుడు మన దగ్గర ఆపరేషన్ చేసి ఎన్ని రోజులు అయింది? 3 months అయింది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్నా? గీడ ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది. చూసి చెప్పు, ఇప్పుడు ఎంత మంచిగా ఉంది? అప్పటికి ఇప్పటికైతే మంచిగా అనిపిస్తుంది. కానీ నెల 15 దినాలు ఆపరేషన్ అయినాక 15 దినాల దాకా నొప్పులుండే. తినరాలే, తినరాలే, చేయరాలే, కానీ అవి వేసుకుంటారు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పటికి మంచిగా ఉంది. అప్పటికి ఇప్పుడు మీ నాన్న ఏం డిఫరెన్స్ తెలుస్తుంది అప్పటికి ఇప్పుడు మీకు? అప్పుడు ఫుడ్ అసలు తినలేడు, కొంచెం కూడా అసలు నడవడం అనేది తెలియదు. నైట్ నిద్ర పోవడం ఏందో ఆయన తెలియదు. మొత్తం నొప్పి, నిలబడాలనే ఇబ్బంది. మంట అని అసలు కూర్చోకపోతుండే. ఇప్పుడు అన్ని విధాలుగా బాగుంది. నిలబడడం, కూర్చోవడం, నడవడం అంతా మంచిగా ఉంది. రైట్. సో నడుము ఆపరేషన్ చేసుకోవచ్చు అని చెప్తారా మీరు? చేయించుకోండి, చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సరే సరే, రైట్, థ్యాంక్ యూ.